నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సబ్బవరం మండల కేంద్రంలోని కలవరి అపోస్తలిక్ చర్చిలో పాస్టర్ బిషప్ డాక్టర్ ఎం జాన్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా జరిగాయి. బిషప్ జాన్ పాల్ అత్యంత విశ్వాసంతో తమ గృహంలోనే కొంత భాగాన్ని చర్చ్కు కేటాయించి కలవరి అపోస్తలిక్ చర్చిను అధునాతనంగా నిర్మాణం చేశారు. చర్చిలో ఎన్నో ఏళ్లుగా నిత్యం ప్రజల కోసం, నిరుపేదల సంక్షేమం కోసం ప్రభువుని ప్రార్థిస్తూ స్వచ్ఛందంగా నిరుపేదలకు తరచుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వాసులకు అండగా నిలిచారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాస్టర్లకు తమ సొంత నిధులతో నిత్యావసర సరుకులు అందజేస్తూ అండగా నిలిచారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 100 మందికి పైగా నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిషప్ జాన్ పాల్ మాట్లాడుతూ చర్చిలో ప్రభువుకు సేవలు చేయడంలో ఉన్న తృప్తితో పాటు నిరుపేదలకు తమ వంతుగా సహాయాన్ని అందించడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అనంతరం ప్రజల సంక్షేమాన్ని కోరుతూ డాక్టర్ బిషప్, డాక్టర్ ప్రిన్స్ సుదీప్, ఎం గ్రేస్ పాల్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు బిషప్ జాన్ పాల్ను, ఎం గ్రేస్ పాల్ దంపతులను ఘనంగా సత్కరించి సన్మానించి అభినందించారు. ఈ వేడుకల్లో కిషోర్, ఎస్తేర్, స్వరూప, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన వారందరికీ బట్టలు పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కలవరి అపోస్తలిక్ సంఘం ద్వారా యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా ఆ సంఘ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఈ దినంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అంటే గిఫ్ట్ అనమాట. యేసు ప్రభు వారు మరి ప్రజలందరికీ దేవుని యెహోవా తన బిడ్డలను ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని లోపల పంపించాడు కాబట్టి ఆయన మనకు గిఫ్ట్ కానీ మనం కూడా క్రిస్మస్ దినాన అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ గిఫ్ట్ ఇస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ మన దేశంలో మన ప్రజలను, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరుకుంటే మాటలు పిలుస్తున్నాడు. దేవుడు మాట గురించి